ప్రకృతి వ్యవసాయ స్టాఫ్ అందరికీ, ఇక్కడికి వచ్చేసిన అందరికీ, రైతు మహిళలకి, రైతులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం. ఇందులో ముఖ్యంగా మన పీవీటీస్ గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో ఇండియాలో అవి డెవలప్ చేయడానికి కొన్ని స్కీమ్స్ వచ్చాయి. స్కీమ్స్ మీన్స్ అంటే ఆధార్ లేని ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆధార్ సేవా కేంద్రం కూడా మన జనాల వద్దకు వచ్చి ఆధార్ని ఎన్రోల్మెంట్ చేయించుకోవడం, కొత్త ఆధార్ చేయించుకోవడం. నెక్స్ట్ ఇంకోటి హౌసింగ్. ఓకే, ఎవరికైతే ఇల్లు లేవో హౌసింగ్స్ కూడా మనకి ఇటు సెంట్రల్ గవర్నమెంట్ అటు మన స్టేట్ గవర్నమెంట్ కూడా కంబైండ్ అయ్యి మనకి అమౌంట్ ఇస్తుంది. ఆ అమౌంట్తో మనం మంచి ఇల్లు కట్టుకొని మనం ఒక వ్యక్తిగా మంచి సాధికారత సాధించాలని మన గౌరవ ప్రధానమంత్రి మోడీజీ గారి ఉద్దేశం. సో ప్రతి డిపార్ట్మెంట్ మన గ్రామానికే వస్తుంది కాబట్టి ఆ సేవలన్నీ మనకి ఏదైతే మనకు ఉపయోగపడే సర్వీసెస్ సేవలు ఉన్నాయో ఆ సేవలన్నీ మనం ఉపయోగించుకోవాలి. ఓకే, హౌసింగ్ కానీ లేదంటే రోడ్స్ కానీ, నెక్స్ట్ ఇంకా విద్యుత్. ఓకే, విద్యుత్ ఎవరున్నారు? ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన అని ఉంది. అయితే మా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చేసరికి మనకి ముఖ్యంగా పెట్టుబడి నిధి కింద పిఎం కిసాన్ అంటాం, ప్రధానమంత్రి సమాన్ నిధి కిసాన్. ఓకే, గవర్నమెంట్ 6,000 రూపాయలు ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అదేవిధంగా మన స్టేట్ గవర్నమెంట్ 14,000 ఇస్తుంది. మొత్తం కలిపి రైతులకి 20,000 రూపాయలు పెట్టుబడి నిధి కింద 3 విడతలుగా మనకి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మరియు మన గవర్నమెంట్ ఇస్తుంది. మన గవర్నమెంట్ ఇచ్చింది అన్నదాత సుఖీభావ్ అంటాం, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది పిఎం కిసాన్ సమాన్ నిధి అంటారు. ఓకే, అది 6,000, మన స్టేట్ గవర్నమెంట్ 14,000 వెరసి 20,000 ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా ఈ 14,000 ప్లస్ మన మోడీ గారు ఇచ్చిన 6,000 ఎవరికైనా రాలేదంటే మన అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు, రైతు సేవా కేంద్రంకి వెళ్ళి మీరు ఎన్రోల్ చేసుకోవాలి, ఒక అప్లికేషన్ ఇవ్వాలి. అయితే ఇందులో చిన్న ఇది ఉంది, మన భూమిని ఎవరైతే 2019 ఫిబ్రవరి కంటే ముందుగా ఆన్లైన్ చేసుకొని ఉంటారో వాళ్ళకి మాత్రమే పిఎం కిసాన్ వస్తుంది 6,000. దాని తర్వాత ఎవరైతే ఆన్లైన్ చేసుకున్నారో అంటే వెబ్లైన్లోకి వెళ్ళారో వాళ్ళకి ఇస్తారు, కానీ ఒకేసారి ఇస్తుంది గవర్నమెంట్.